అందరూ ఇంతే, ఆల్ టైం ఫాస్ట్గానే ఉంటుంది. 6:30 అక్కడ, 10 అక్కడమా. పాత సామాలకి, పాత పుస్తకాలకి పప్పు చెక్క పెద్దలిపాయలు అయ్యా. అమ్మా బాలు, ప్రపంచం మొత్తం డిస్ప్లేజ్ అయిందిగమ్మా. ఈ పుస్తకాలు పాత సామాన్లు కేసేనా? అమ్మా ఆగుమా, నా 2025 డైరీ మాత్రం ఉంచి మొత్తం వేసేయమ్మా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు బాలు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీకు నేను నా జీవితాన్నే మార్చిన ఒక అందమైన పేజీని చూపించబోతున్నాను. దాన్ని చూసి మీరు ఆనందించండి. అబ్బా, రేపు వినాయక చవితికి 2 days హాలిడేస్ ఇచ్చారు. బుక్స్ అన్ని తెచ్చుకొని బాగా ప్రిపేర్ అవ్వాలి. బాలు లేరా, మన గల్లీలో వినాయకుడు బొమ్మ పెట్టారు. త్వరగా లే, రెడీ అవ్వు, వెళ్దాం. రే ఆగురా, నేను కూడా వస్తా. బుక్స్ కి పూజ చేయించుకోవాలి. ఉదయం 9:30 మధ్యాహ్నం 3 గంటలు. సాయంత్రం 6:15. నీ వల్ల కాదు కానీ రేపు పొద్దునే చదువుకుంటా. అమ్మా బాలు లేమ్మా, ఎగ్జామ్స్ అన్నావా, రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళు. అరే మామ, మనకుండే 6 సబ్జెక్టుల గురించి 6 రకాలుగా చెప్తా, వినరా? సరేరా మామ. సూర్యుడు వస్తేనే వస్తుంది వెలుగు, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు. రాత్రిపూట కనిపిస్తాయి చుక్కలు, ఈ జన్మలో పాస్ గాను నేను లెక్కలు. పిగ్గిని తెలుగులో అంటారు పంది, నాకు అర్థం కాని సబ్జెక్టే హిందీ. పొద్దున తిన్న దోశలు, కళ్ళు మూసుకొని రాసినా పాస్ అవుతాం సోషలు. వర్షంని హిందీలో అంటారు బారిషు, గ్రామర్ రాసినా పాస్ అవుతాం ఇంగ్లీష్. మా ఊర్లో పొద్దున 10 గంటలకి తెరుస్తారు వైన్స్, తొందరగా చచ్చిపోవాలంటే చదవాలి సైన్స్. రే నువ్వు మారవా, మన క్లాస్కి వెళ్దాం. మన క్లాస్లో జంగిల్ బుక్. చదువుకుందాం. అర్థం కాదు, ఊరలోకి పోనే పోదు, పరీక్షలో గుర్తుకు రాదు, రాసింది రైటే కాదు. జుంజుమ్మాయా, జుంజుమ్మాయా, చదువంటే రే, జుంజుమ్మాయా.
ఉండాలి? నిజం ఉండాలి కానీ సింపుల్గా ఉండాలి. ఇన్విజిలేటర్ కార్పొరేషన్ బాగా ఉండాలి. తీసి రాస్తే చూసి చూడనట్టు ఉండాలి. స్పాడ్ ఏమన్నా వస్తే కొంచెం సిగ్నల్ ఇవ్వాలి. అబ్బా స్టార్ట్ చేశారా డిస్కషన్? ఈ ర్యాంకర్స్ కి అంత రాష్ట్రం సాటిస్ఫాక్షన్ ఉంది. ఎరా ఎలా రాశారా? అబ్బో డౌట్లు బ్యాచ్ ఎట్లా రాశారా? అరే అరే ఇదేంద్ర మన బాలకృష్ణ ఎగ్జామ్ సరిగ్గా రాసినట్లేడు, కొంచెం అని చిల్ చేద్దాం. అబ్బో ఇది నా బ్యాచ్. ఎరా మీరెలా రాశారా? అన్న ఎగ్జామ్స్ బాగా రాలేదన్నా. ఎందుకురా? రివిజన్ అవ్వకపోవటం వల్ల అన్న. ఏమైందిరా? ఇప్పుడు చేద్దాం, కాసేపు అయి చేద్దాం, రేపు చేద్దామని పోస్ట్ పోన్ చేశానన్న. అందుకని రాయలేకపోయాను, చదవలేకపోయానన్న. అవునరా తమ్ముడు, నువ్వే కాదు మనం అందరం ఆ తప్పు చేస్తున్నాం. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయకుండా ఇప్పుడు చేద్దాం, అప్పుడు చేద్దాం, కొంచెంసేపు ఆగి చేద్దాం, రేపు చేద్దాం అని పోస్ట్ పోన్ చేస్తూ మన లక్ష్యాన్ని మనం చేరుకోలేకపోతున్నాం. కాలం చాలా విలువైనది తమ్ముడు, గడిచిన ఒక క్షణం కూడా తిరిగి రాదు.
రాయించుకున్నవాడు చెప్పుకోలేనిది తలరాత అంటారు. కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ తలరాతను కూడా మార్చగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.